పింఛన్ తీసుకుంటున్నాను నేను. కొంచెం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం. ప్రజలకి 100 రోజుల్లో జరిగిన మంచి, అలాగనే ఈ రాష్ట్రానికి జరిగిన కష్టాలు, విపత్తులు, దీన్ని ఎలాగ అడ్రస్ చేశాం. వేరే ప్రభుత్వాలు అయితే విజయవాడ ఈరోజు ఉండేది కాదు. మనకు రాష్ట్రానికి ఒక భరోసా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అలాగే ప్రత్యేకంగా నారాయణ గారు ఈ యొక్క విజయవాడలో జరిగిన విపత్తుని ఆయన ఈ 20 రోజులు కానీ ఫోన్లో కానీ అందుబాటులో లేదు. ఎక్కడున్నారంటే ఆ బురదలోనే ఉన్నారు, ఆ నీళ్ళల్లోనే ఉన్నారు. మనకు ప్రభుత్వం అంటే ఏంది? మంచి మనుషులు. మంచి మనుషుల్ని ఎన్నుకోబట్టి మంచి ప్రభుత్వం ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే మంత్రి గారు, మిగతా ఇతర నాయకులు అందరం కలిసి ఈ యొక్క నిజంగా చేయాలనుకుంది ఇంకా చాలా ఉన్నింది. అయినా ఈ మధ్యకాలంలో జరిగిన దాన్ని బట్టి కొన్ని తొందరలోనే అన్ని పనులు ఏదైతే ప్రామిసెస్ చేసున్నారో, తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చున్నారో ప్రతి ఒక్కటి కానీ తూచా తప్పకుండా చేస్తారు. ఆ నమ్మకం చంద్రబాబు గారి పైన పెట్టండి. ఈ మంచి ప్రభుత్వం పైన మీరందరూ నమ్మకం పెట్టండి. మీ ఆశీర్వాదాలు ఉండాలని కానీ కోరుకుంటున్నాను.